మన భారతదేశం దేశం మీద యుద్ధానికల్లా, పాకిస్తాన్ అనే దేశం మీద యుద్ధానికల్లా, మన భారతదేశం దేని మీద యుద్ధానికి వెళ్ళింది? ఉగ్రవాదం మీద యుద్ధానికి వెళ్ళింది. ఉగ్రవాద మూకల మీద యుద్ధానికి వెళ్ళింది. రోగ్ నా కొడుకుల మీద యుద్ధానికి వెళ్ళింది. అంతేగాని జనాల మీద యుద్ధం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి మన ప్రతి ఒక్క కుటుంబాన్ని నాశనం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి దేశం కాదు మన భారతదేశం. కాబట్టి యుద్ధాన్ని ఆపింది ఎందుకంటేనే మన సార్వభౌమాధికారాన్ని మనము చేయాల్సిన పని తప్పనిసరిగా చేశాం. ఖచ్చితంగా ఉగ్రవాద శిబిరాలన్నీ పడగొట్టాం. పాకిస్తాన్ అనేటువంటి రోగ్ దేశాన్ని మన కాళ్ళకాట తెచ్చిపెట్టుకున్నాం. ఈ రోజు వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి అయ్యా మమ్మల్ని బ్రతికించండి, మా ప్రజలను బతికించండి, ప్రజలు కూడా చనిపోతున్నారని కాళ్ళు పట్టుకుంటే వీళ్ళ మోడీ గారు ఆపారు. ఇది సినిమా కాదు బ్రదర్. ఈ మాట్లాడేటటువంటి ట్రోల్ చేసేటువంటి వ్యక్తులకు ఒకటే చెప్తున్నా, భారతదేశం చాలా 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 ముందు చూపుతో ముందుకెళ్తుంది. వెళ్ళి చంపేసి కుటుంబాలు నాశనం చేసేసి చల్లాచెదరు చేసేయాలంటే ఒక్కరోజు పట్టదు. పాకిస్తాన్ అంటే ఆ రోగ్ దేశాన్ని ఒక్కరోజు తుదముట్టించవచ్చు. కానీ భారతదేశం ఆలోచించేది ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని, కానీ దేశం మీద యుద్ధానికి వెళ్ళాలని కాదు. మానవత్వంతో, మంచితనంతో, మంచి హృదయంతో ఈరోజు యుద్ధాన్ని సీజ్ ద ఫైర్ అని చెప్పి ఆపు చేసిన మహానుభావుడు మోడీ గారు. కాబట్టి మోడీ గారు ఏం చెప్తే ఆయన బాటలో మనం నడవలసిన బాధ్యత మనకు ఉంది. ఖచ్చితంగా ఈరోజు ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసమే యుద్ధం ఆగింది. అంతే తప్ప మీరు మాట్లాడే డూప్లికేట్ మాటలు కాదండి. యుద్ధం అంటే ఒక వ్యక్తి, మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా. అంతేగాని మన కర్తవ్యం ఏమిటి? ఉగ్రవాదాన్ని తుదముట్టించడం. అదే చేశాం. అదే చేస్తున్న తరుణంలో కాళ్ళబేరానికి వచ్చింది కుక్కలాగా. వచ్చినప్పుడు మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుంది. ఒక పెద్దనిగా పోషిస్తున్న వేళ ప్రపంచంలోనే నెంబర్ 1, ఆలోచనలో నెంబర్ 1 దేశంగా ఉంది మన భారతదేశం. కాబట్టి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడొద్దు. మన దేశం, మన సైన్యం ఏ రకంగా ఆలోచన చేస్తే ఆ రకంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేగాని తేలిగ్గా మాట్లాడకూడదు. మన దేశం పట్ల తేలిగ్గా మాట్లాడకూడదు. మన పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడకూడదు. వేళ మన సైన్యం తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం. మనకు కావాల్సింది ఉగ్రవాద నిర్మూలన, ఉగ్రవాదాన్ని తుదిముట్టించడం, ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయడం. అంతే కదా మనకు కావాల్సింది. యుద్ధమా కావాలి? యుద్ధం కాదు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను.